అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు నేను చూపిస్తున్న శారీస్ వచ్చేసి ప్యూర్ హ్యాండ్లూమ్ రింకిల్ షిఫాన్ శారీస్. చాలా స్లిమ్గా కనిపిస్తాం, సూపర్గా ఉంటుంది. చాలా అసలు ఎంత ఎలా ఉందో చూడండి, ఎంత పాష్గా కనిపిస్తాం అనమాట. అంత అంటే చాలా డీసెంట్గా కూడా ఉంటాము. ఇవేంటంటే మీకు లాంగ్ టూర్స్కి అయినా దేనికైనా చక్కగా డీసెంట్గా పార్టీకి వెళ్ళాలి, ఈవినింగ్ బర్త్డే పార్టీస్కి వెళ్ళాలి, అంటే కొంచెం అకేషన్ వారిగా కట్టుకోవడానికి సూపర్గా ఉంటుంది. అంటే డీసెంట్గా వెళ్ళాలనుకున్నప్పుడు ఇలాంటి శారీస్ ఏంటంటే చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటాయండి. చూడండి ఎంత స్టైల్గా ఉందో అసలు శారీ. ఇలా కట్టుకున్నా కూడా ఫాలింగ్ లాగా ఇలా పడిపోతుంది అనమాట. ఏం లేదండి, జస్ట్ లైట్ వెయిట్. ఓన్లీ మీకు నాకు తెలిసి 100 గ్రామ్స్ తప్ప ఉండదు. సో వెయిటే లేదు శారీ. ట్రాన్స్పరెంట్ అంటారు, కొంచెం ఉంటుంది. అది కూడా ఆయిల్ పాలిష్కి ఇచ్చారనుకుంటుంది, అసలు అది కూడా ఉండదు, కొంచెం థిక్నెస్ వస్తుంది పాలిష్కి ఇస్తే. కానీ నేను కొంచెం ట్రాన్స్పరెంట్ ఉంటుందేమో సెకండ్ స్టాప్ అయితే వేసాను అనమాట. అలా వేసేసుకోవచ్చు, జస్ట్ ఇలా పైకి వేసుకున్నా కూడా స్టైల్గా ఉంటుంది. ఇలాంటి శారీస్ స్టెప్ కూడా పెట్టే పని ఉంటుంది అనమాట. చూడండి, మనం మరీ ఆర్గెంజాకున్నంత ట్రాన్స్పరెంట్ అయితే రాదనమాట. జస్ట్ శారీ టోటల్గా మీకు ఇలా లైన్స్, ఈ లైన్స్లో జరీ ఏంటంటే క్రషింగ్ జరీ, యాంటిక్లో క్రషింగ్ జరీ వస్తుంది అనమాట. సో ఈక్వల్ చిన్న రిబ్బన్ ఒక కంచి బోర్డర్ వస్తుంది, ఈక్వల్ బోర్డర్ వస్తుంది. ఇక పళ్ళు కూడా ఏముంటుందండి, మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇదే లైన్స్ అనమాట, మన క్రషింగ్ జరీ లైన్స్ వస్తుంది. బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్. దీని మీద మీరు జస్ట్ ఒక కొంచెం లైట్గా యాంటిక్ వర్క్తో ఏంటంటే చిన్న చిన్న ఫ్లవర్స్ వేయించుకోండి, లేదంటే ఇలాగే ప్లెయిన్గా వేయించుకోండి. అసలు ప్లెయిన్గా ఇలా వేయించేసుకొని బోట్ నెక్ వేసుకొని ఇలా సింగిల్ వేసేసుకోండి, ఎంత స్టైల్గా ఉంటుందో, చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. నేను వేసిన బ్లౌజ్ ఏంటంటే ఇలాగే ప్లెయిన్ ఇచ్చారండి. ప్లెయిన్ ఇస్తే దీన్ని ఏం చేశారంటే ఇది పైదంతా కట్ వర్క్ అనమాట, మనకి బయట దొరుకుతుంది బోటిక్స్లో. పైన కట్ వర్క్ వేసి జాయిన్ చేయించాను. సో ఇట్లా అయినా మీరు ఏమైనా వేయాలనుకుంటే డిఫరెంట్గా వేసుకోండి, సూపర్గా ఉంటుంది. శారీ కాస్ట్ కూడా రీజనబుల్గానే పెట్టానండి. మీరు ఎక్కడైనా చెక్ చేయండి, కాస్ట్ ఎంత డిఫరెన్స్ ఉందో చూసుకొని మీరు తీసుకోండి. ప్యూర్ హ్యాండ్లూమ్ రింకిల్ షిఫాన్స్. అస్సలు మనం హోమ్ వాష్ చేయడానికి ఎవ్వరూ ట్రై చేయరు. చేశారు అంటే అదేమవుదు, కర్చీఫ్ లాగా వచ్చేస్తారు అనమాట, భయపడతాం తెలియని వాళ్ళు. సో అందుకని చెప్పేసి మీరు ఎన్నిసార్లైనా వాడుకోండి, చక్కగా ఆయిల్ పాలిష్ అని చెప్పేసి ఇవ్వండి అనమాట. మనకి అసలు లగేజ్ ప్యాకింగ్లో కూడా చూడండి నాప్కిన్ పెట్టినట్టుగా ఉంటుంది. మనకి ప్యాకింగ్లో కూడా ఇన్ని చీరలైనా సర్దుకోవచ్చు. ఇది ఒక చిన్న బ్యాగ్లో దగ్గర 50 శారీస్ అయినా సర్దుకోవచ్చు. అంత లగేజ్ వెయిట్ తక్కువ వస్తుంది అనమాట. క్యారీ చేయడానికి ఎన్ని గంటలైనా మీరు వేసుకోండి, చక్కగా వేసుకోవచ్చు. దీని మీద మన కిట్టి పార్టీస్కి వెళ్ళచ్చు, గేమ్స్ ఆడుకోవచ్చు. అసలు వెయిట్ అంటూ ఉండదు అనమాట. చాలా డీసెంట్గా ఉండే శారీస్, పాష్గా కూడా కనిపిస్తామండి ఇలాంటి శారీస్లో. ఫస్ట్ కలర్ వచ్చేసి మీకు నచ్చే కలర్ చూపిస్తాను. ఫస్ట్ లెవెండర్ కలర్ చూపిస్తాను అనమాట. ఇక శారీస్ నేను ఎంత ఒక్కటే ఓపెన్ చేస్తాను, ఎందుకంటే మిగతా అవన్నీ సేమ్ అట్లాగే ఉంటుంది అనమాట. చూడండి ఎంత జరీ లైన్స్, అంటే లైన్స్ అంటే మరీ లైన్గా కాదు, జస్ట్ ఇంత వెడల్పు ఉంటుంది. శారీ కొంచెం గ్యాప్గా మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంటుంది. ప్లెయిన్ బ్లౌజ్ ఇలా వచ్చారా, కొంచెం పెద్దగా ఇచ్చారా. ఓకే, సారీ అండి, నేను ఒకటి చెప్పడం మర్చిపోతున్నాను. ఇది పళ్ళు వచ్చేసి కొంచెం పెద్దగా ఇచ్చారన్నమాట. అంటే ఇది మనకి పళ్ళు అని తెలియడానికి దీనికి కొంచెం ఎడ్జ్లో పెద్దగా ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇది నేను షిఫాన్ బ్లౌజ్ అంటున్నాను, సారీ, ఇది ప్యూర్ క్రేప్ బ్లౌజ్. ఈ క్రేప్ బ్లౌజ్ మీద చక్కగా మీరు లైట్గా చిన్న బుట్టీస్ యాంటిక్ వర్క్తో వేయించుకోండి, చాలా చక్కగా డీసెంట్గా ఉంటుంది. బ్లౌజ్ అయితే షిఫాన్ కాదు, మనకి క్రేప్ బ్లౌజ్ ఇచ్చారు సేమ్ క్లాత్తో. పళ్ళు వచ్చేసి ఇట్లా కొంచెం పెద్దగా అనమాట. ఇక్కడ వచ్చేసి టాజల్స్ ఏదైనా డిఫరెంట్గా వేయించుకున్నారంటే చాలా డీసెంట్గా ఉంటుంది శారీ వచ్చేసి. మీకు కలర్ మారిపోయింది, ఏమైంది కలర్ మారింది, లైట్ కనపడుతుంది. లెవెండర్ కదా కనిపిస్తుంది, లైట్. ఇదైతే లెవెండర్ అనమాట. చూడండి శారీ టోటల్ గా ఇలా ఉంటుంది. శారీ కాస్ట్ 5500 రూపీస్. శారీ చూడటానికి ఏదో నాప్కిన్ లాగా ఉంది, ఇంత కాస్ట్ అనుకోవద్దు, బయట ఇంకా కాస్ట్ ఉంది. ఇవన్నీ రింకిల్ షిఫాన్స్ అయితే కాస్టే ఉంటుందండి, హ్యాండ్లూమ్ కాబట్టి మీకు కాస్ట్ ఉంటుంది. సో ఇది 5500 రూపీస్, ఫ్రీ షిప్పింగ్. చాలా బాగుంటాయండి, వెరీ నైస్ శారీస్ అనమాట, సూపర్గా ఉంటుంది. ఇప్పుడు కలర్ చూపిస్తారు చూడండి. పిస్తా గ్రీన్ అనమాట, 5500 రూపీస్. ఇది కొంచెం సిల్వర్ లాగా యాంటిక్, అంటే ఇదంతా యాంటిక్ కాబట్టి మీకు గోల్డ్ షైనింగ్ ఉంటుంది అనమాట, క్రషింగ్ ఉంటుంది ఆ జరీలో. స్కై బ్లూ, ఇలా మీకు చూడండి శారీ నేనేమి ఊపట్లేదు, ఊపితేనే మీకు అర్థమైపోతుంది శారీ ఎంత వెయిట్, లైట్ వెయిట్ ఉంటుంది. మీకు ఎంత ఊగితే అంత బాగుంటుంది క్వాలిటీ శారీ. ఇక బ్రైట్గా కలర్ ఇష్టపడే వాళ్ళకి రాయల్ బ్లూ మీద బాగా కనిపిస్తుంది జరీ. మీకు 5500 రూపీస్. గోల్డ్ అండ్ క్రీమ్, ఈవినింగ్ పార్టీస్ కి సూపర్ గా ఉండే శారీస్ అన్నమాట. గోల్డ్ అండ్ క్రీమ్
ఆరెంజ్ కలర్, స్కై బ్లూ. నెక్స్ట్ వచ్చేసి ఈ పింక్, ఇది వచ్చేసి ఏంటంటే లైలాక్ పింక్ లాగా ఉందండి నేను వేసింది. ఇది వచ్చేసి ఆనియన్ పింక్ లాగా. డిఫరెన్స్ కనిపిస్తుందా మీకు? ఇది డిఫరెన్స్ అయితే కనిపించట్లేదండి. లాస్ట్ శారీ ఏం కనిపిస్తుంది? లాస్ట్ శారీ అని చెప్పండి. లాస్ట్ శారీ అని చెప్పకపోయినా కూడా ఈ కలర్ కావాలంటే ఇక్కడ స్క్రీన్ షాట్ పెట్టండి, ఈ కలర్ కావాలంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టండి, అర్థమైపోతుంది. ఎందుకంటే కొంచెం డిఫరెన్స్ అయితే ఉందండి దీనికి జరీ ఎక్కువగా. ఓకే, ఇది ఆనియన్ కలర్ మీద కొంచెం బ్రైట్ ఉంది. ఇది వచ్చేసి లైలాక్ పింక్ లాగా పింక్ లాగా ఉంది అనమాట. శారీ కాస్ట్ వచ్చేసి 5500 రూపీస్. చాలా మంచి శారీస్ అండి, వెయిట్ ఉండదు, హ్యాపీగా చాలా పాష్గా కనిపిస్తాము. ఈ శారీస్ ఎలా అయినా కూడా వేసేసుకోవచ్చు. 18 ఇయర్స్ నుంచి కాలేజ్ ఫంక్షన్స్కి వేసుకెళ్ళచ్చు పిల్లలు, చక్కగా పెద్దవాళ్ళైనా ప్రొఫెషనల్స్ వాళ్ళైనా, చక్కగా చిన్న పార్టీ అయినా, పెద్ద పార్టీ, ఇది చిన్న పార్టీ ఏం కాదు. ఎందుకంటే మనం పెట్టిన కాస్ట్ 5500 అయినా కూడా బయట వచ్చేసి మీకు 7500 ఉంది. ఎందుకంటే ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ రింకిల్ షిఫాన్ కాబట్టి. సో శారీ చాలా బాగుంటుంది, లైట్ వెయిట్లో. ఎంతసేపు అయినా మీరు టెంపుల్స్కి వెళ్ళండి, లాంగ్ జర్నీకి వెళ్ళండి, లేదంటే లాంగ్ ట్రిప్స్కి వెళ్ళడానికైనా, మీరు యూఎస్ వాళ్ళకైనా కూడా ఎంత హ్యాపీగా. వాళ్ళకి పిల్లలకి కొంతగా న్యూలీ మ్యారేడ్ వాళ్ళకి కట్టుకోవడం రాదు, వాళ్ళకి ఏంటంటే ఈజీగా వెళ్ళిపోతాయి స్టెప్స్. చాలా బాగుంటుంది అనమాట. సో ఎన్నిసార్లైనా వాడుకోవచ్చు, వాళ్ళు ఐరన్ చేసుకొని పెట్టేసుకోవచ్చు. ఒక 5 times 6 times వాడుకున్నాక మళ్ళీ మీరు బ్యాక్ పంపించుకున్నా కూడా ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే అక్కడ మీకు డ్రై వాష్కి ఇవ్వాల్సిందే, ఇక్కడ ఇండియాలో కూడా డ్రై వాష్కి ఇవ్వాల్సింది. కానీ మీకు ఈజీగా క్యారీ చేయడానికి బాగుంటుంది అని చెప్పాను అబ్రాడ్ వాళ్ళకి. సో ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.